ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మరింత సమాచారం మా ప్రతినిధి సహన్ అందిస్తారు. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 14 మున్సిపాలిటీల్లో 467 వార్డులకు ఎన్నికలు జరగగా 2283 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని చెప్పవచ్చు. ప్రస్తుతం చూడవచ్చు, జిల్లా వ్యాప్తంగా 3 గంటల వరకు దాదాపు 50% పోలింగ్ నమోదైంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 51% పోలింగ్ నమోదవగా పోలింగ్ ముగిసే సమయానికి 60% వరకు నమోదు కావచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. అలాగే జమ్మికుంట పరిధిలో దాదాపు 70%, హుజురాబాద్లో 72%, చొప్పదండిలో 75% పోలింగ్ నమోదైనట్లుగా చెప్పవచ్చు. పెద్దపల్లి జిల్లాలోని రామగుండం కార్పొరేషన్లో పోలింగ్ సమయం ముగిసే నాటికి 70% పోలింగ్ నమోదైంది. జగిత్యాల, రాయికల్, ధర్మపురి, కొరుట్ల, మెట్పల్లిలో జరిగిన ఎన్నికల్లో దాదాపు 65% పోలింగ్ నమోదైంది. ఇలా ఎక్కడ చూసినా పట్టణ ప్రాంతం కావడంతో ఓటింగ్ తక్కువగా నమోదైందని చెప్పవచ్చు. ఉదయం మందకోడిగా ప్రారంభమైన ఓటింగ్ క్రమక్రమంగా కొంచెం పుంజుకుంది. పోలింగ్ సమయం ముగిసే సమయానికి కూడా కొన్ని చోట్ల 50% కూడా దాటలేదని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగానే కొనసాగింది. ప్రస్తుతం అధికారులు బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసి కౌంటింగ్ కేంద్రాలకు, అంటే ఎక్కడైతే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ ఉన్నాయో అదే డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్కు డివిజన్ల వారీగా తరలించి అక్కడ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఈ బ్యాలెట్ బాక్స్లను భద్రపరిచేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ తిరుపతితో సహన్ కుమార్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.